గుడ్ మార్నింగ్ అండి. ఈవేళ మనం మాట్లాడుకునేది ఉత్తరాంధ్రలో ఎవరు గెలుస్తారు అన్నది దాని గురించి మాట్లాడుకుందాం. ఉత్తరాంధ్రలో ఇచ్చాపురం బెంద అశోక్ అలాగే విజయ గారు వైసీపీ నుంచి, అలాగే చక్రవర్తి రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. ఇది టీడీపీ కంచుకోట కాబట్టి దీంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీ 100% గెలిచే సీటు. ఎందుకంటే వైసీపీ మీద వ్యతిరేకత, ప్రభుత్వ వ్యతిరేకత ఎంతో కొంత ఉండదు. అప్పుడు టీడీపీలో 2019లోనూ టీడీపీకి విపరీతమైన వ్యతిరేకత ఉంది. అట్లానే ఇప్పుడు కూడా వైసీపీకి ప్రభుత్వ వ్యతిరేకత ఉంది కాబట్టి ఈ సీటు ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ గెలిచే సీట్ అవుతుంది. అట్లానే నెక్స్ట్ పలాసకు వచ్చేటప్పుడు గౌతు శిరీష గారు కీన్ అలాగే సిరిది అప్పలరాజు గారు వైసీపీ నుంచి. ఈ సీటు చెప్పలేం, ఎందుకంటే టఫ్ ఫైట్లో ఉంది కీన్ కాంటెస్ట్. అట్లానే టెక్కలే అచ్చెన్నాయుడు గారు ఈజీగా నగ్గే సీటు. కిల్లి కృపారాయణ గారు కాంగ్రెస్ నుంచి, వైఎస్ఆర్సీపీ నుంచి దువ్వాడ శ్రీనివాసరావు గారు. అట్లానే పాతపట్నం మామిడి గోవిందరావు గారు, రెడ్డి శాంతి గారు. మామిడి గోవిందరావు గారు ఎజ్జులా అన్నా సరే గెలిచే అవకాశం ఉంది, వెంకట్రావు గారు కాంగ్రెస్ నుంచి. అట్లానే శ్రీకాకుళం గొండు శంకర్ గారు, ధర్మన ప్రసాదరావు గారు. ఈ సీటు కూడా 3-4 వేల ఓట్లతో గొండు శంకర్ గారు గెలిచే అవకాశం ఉంది. పైడి నాగభూషణ్ గారు కాంగ్రెస్ నుంచి. అట్లానే ఆమదల వలస కోన రవికుమార్ గారు. అట్లనే తమ్మనేని సీతారాం గారు వైఎస్ఆర్సీపీ నుంచి. అలాగే అప్నాజీరావు గారు కాంగ్రెస్ నుంచి. ఈ సీటు కూడా టీడీపీ గెలిచే సీట్ అవుతుంది. హెచ్ఎర్ల ఈశ్వరరావు, గొల్లెకరణ గారు. ఇది టఫ్ ఫైట్లో ఉంది. అలాగే మల్లేశ్వరరావు గారు కాంగ్రెస్ నుంచి. ఇది కొంచెం టఫ్ ఫైట్. అదే హెచ్ఎర్ల వెంకటరావు గారు అయితే ఈజీగా నగ్గే అవకాశం ఉంది. ఆయన చీపురుపల్లి వెళ్ళడంతో హెచ్ఎర్ల క్వీన్ కాంటెస్ట్లో ఉంది. అక్కడ బీజేపీకి ఇచ్చారు కాబట్టి ఈశ్వరరావు గారికి. అలాగే నరసరావుపేట బొగ్గు రామమూర్తి గారు, అలాగే ధనమన కృష్ణదాస్ గారు. ఇది కూడా టీడీపీ గెలిచే అవకాశం ఉంది. ఏదైనా హెచ్ఆర్లో ఒకటి, నెక్స్ట్ పలాస ఒకటి ఏమన్నా అవకాశం ఉంటే వైఎస్ఆర్సీపీ వచ్చే అవకాశం ఉంది. అట్లానే పార్వతీపురం పాలకొండ నిమ్మల జయకృష్ణ జేఎస్పీ నుంచి, టీడీపీ నుంచి జేఎస్పీకి వచ్చారు కదా, అది కూడా కొంచెం వైసీపీ కళావతి గారికి గెలిచే అవకాశం ఉన్న సీట్ ఇది. అట్లానే కురుపం టఫ్ ఫైట్ అంటే ఎడ్జ్లో అయినా సరే వైసీపీ గెలిచే అవకాశం ఉంది. పాముల పుష్పరేజ్ శ్రీనారాయణ గారు. అలాగే పార్వతీపురం బోనేలు విజయచంద్ర జోగరావు గారు. ఇది కూడా 2-3 వేల ఓట్లతో టీడీపీ గెలిచే అవకాశం ఉంది. పార్వతీపురం. అలాగే సాలూరు గుమ్మడి సంజయరాణి గారు, అలాగే రాజన్న దొర గారు. ఇది కూడా క్వీన్ కాంటెస్ట్ ఉంది. ఎవరు నగ్గుతారో చెప్పలేని పరిస్థితి. ఇది కూడా ఎక్కువగా సాలూరు రాజన్న దొర గారికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అట్లనే కొండ్రు మురళి గారు ఈ ట్రిప్పు ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని ఆయన పట్టుదలతో ఉన్నారు. అలాగే తాలే రాజేష్ గారు వైఎస్ఆర్సీపీ నుంచి. ఈ సీటు కూడా టీడీపీ ఒక 1000-2000 ఓట్లతో అన్నా సరే గెలిచే అవకాశం ఉంది. చీపురుపల్లి బొత్స సత్యనారాయణ గారు ఈజీగా గెలిచే అవకాశం ఉంది. కళా వెంకట్రావు గారు హెచ్ఎన్ల వదిలి ఇక్కడికి వచ్చారు, కానీ ఇక్కడ కిమిని నాగార్జున గారు 2019లో ఓటమి పాలయ్యారు. ఆయన గ్రౌండ్ రిపోర్ట్ ఎక్కువ చేసుకున్నారు. ఆయన అయితే చెప్పలేం, కానీ ఇప్పుడు కళా వెంకట్రావు గారు కాబట్టి ఎక్కువగా వైఎస్ఆర్సీపీకి అవకాశం ఉంది. గజపతి నగరం కొండపల్లి శ్రీనివాసరావు గారు, బొత్స అప్పల నరసయ్య గారు. ఇది కూడా క్వీన్ కాంటెస్ట్. అలాగే ఇది కూడా ఎక్కువగా వైఎస్ఆర్సీపీకి అవకాశం ఉంది. నెల్లిమర్ల లోకం మాధవ్ గారు జేఎస్పీ నుంచి, బొడ్డు అప్పలనాయుడు గారు. ఇది కూడా క్వీన్ కాంటెస్ట్. నగ్గితే జేఎస్పీ నగ్గే అవకాశం ఉంది, లేకపోతే వైఎస్ఆర్సీపీ నగ్గే అవకాశం ఉంది. కానీ ఇది మాత్రం చెప్పలేని పరిస్థితి. అదే టీడీపీ నుంచి అయితే ఎక్కువగా అవకాశం ఉన్నాం. టీడీపీ సపోర్ట్ చేస్తే జేఎస్పీకి ఈజీగా విజయం సాధించవచ్చు. అలాగే విజయనగరం ఇది టీడీపీ గెలిచే సీటు.
అతిథి గారు ఈజీగా గెలిచే సీటు. అట్లానే వీరభద్ర స్వామి గారు ఇటుపు ఓటమి వర్గాలు అక్కడ ఎక్కువైపోయినాయి. అలాగే ఎస్కోట కోళ్ళ లలిత కుమార్ గారు, అలాగే శ్రీనివాసరావు గారు, ఈ సీటు కూడా ఎస్కోట టీడీపీ గెలిచే అవకాశం ఉంది. బొబ్బిలి ఈజీగా నగ్గే సీటు రంగారావు గారు, బేబీ నాయన్ గారు, అలాగే అప్పలనాయుడు గారు 2019 నగ్గారు. ఈ సీటు గ్యారంటీ ఓటమి దిశగా ఉన్నారు. అలాగే భీమిలి గంటా శ్రీనివాసరావు గారు ఈజీగా నగ్గే అవకాశం ఉంది. అలాగే ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు వైఎస్ఆర్సీపీ నుంచి విజయం సాధించే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు. అట్లానే విశాఖపట్నం తూర్పు టీడీపీ ఈజీగా విజయం సాధిస్తుంది. అట్లానే ఎంవి సత్యనారాయణ గారు ఎంపీ నుంచి ఎమ్మెల్యేగాని పోటీ చేస్తున్నారు. ఈ సీటు ఎట్టి పరిస్థితుల్లో నగ్గే అవకాశం లేదు. విశాఖపట్నం దక్షిణం వంశీకృష్ణ యాదవ్ గారు, అట్లానే వాసుపల్లి గణేష్ గారు, ఈ సీటు కొంచెం టఫ్ ఫైట్లోనే ఉంది. ఈ సీటు ఎవరు నగ్గుతారో చెప్పలేం. అట్లానే విశాఖపట్నం ఉత్తరం విష్ణుకుమార్ రాజు గారు టీడీపీ సపోర్ట్తో ఈజీగా గెలిచే సీటు. ఎందుకంటే లక్ష్మీనారాయణ గారు కూడా ఇక్కడ ఉన్నారు. కేకే రాజు గారు వైఎస్ఆర్సీపీ నుంచి, అలాగే లక్ష్మీనారాయణ గారు ఇండిపెండెంట్గా జేబీఎన్పీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ ట్రయాంగిల్ ఫైట్లో విష్ణుకుమార్ రాజు గారు ఈజీగా గెలిచే అవకాశం ఉంది. అలాగే విశాఖపట్నం పశ్చిమం నాయుడు గారు, ఈయన గణబాబు గారు ఈజీగా నగ్గే అవకాశం ఉంది. అడారి ఆనంద్ గారు వైఎస్ఆర్సీపీ నుంచి, అలాగే గాజువాక పల్ల రాజేశ్వరరావు గారు పవన్ కళ్యాణ్ పోటీ చేయరు కదా 2019లో. ఇక్కడ గుడ్డుగోడ అమర్నాథ్ గారు, ఇది కూడా ఎక్కువ టీడీపీకి గెలిచే అవకాశం ఉంది. ఎటు తిరిగి విశాఖ దక్షిణం ఒకటే టఫ్ ఫైట్లో ఉంది. నెక్స్ట్ అల్లూరు సీతారాం అరకు వైఎస్ఆర్సీపీ అవకాశం ఉంది. పంగి రాజారావు గారు బీజేపీ, అలాగే మచ్చిలింగ గారు వైఎస్ఆర్సీపీ ఈజీగా గెలిచేటు. గిడ్డి ఈశ్వరయ్య గారు అండ్ విశ్వేశ్వరరాజు గారు వైఎస్ఆర్సీపీ, ఇది కూడా వైఎస్ఆర్సీపీ గెలిచాం. రాంపచోడవరం శిరీష గారు, నాగులపల్లి ధనలక్ష్మి, ఈ 3 సీట్లు కూడా ఎక్కువగా వైఎస్ఆర్సీపీ అవకాశం ఉన్నాయి. అలాగే నెక్స్ట్ అనకాపల్లి చోడవరం టీడీపీ విజయం సాధించే అవకాశం ఉంది. కర్ణం ధర్మశ్రీ గారు వైఎస్ఆర్సీపీ నుంచి, అలాగే మాడుగుల బండారు సత్యనారాయణ గారు వేరే నియోజకవర్గం నుంచి ఇక్కడ వేస్తున్నారు. అలాగే అనురాధ గారు, ఇది కూడా ఎక్కువగా వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంది. అనకాపల్లి జేఎస్పీ గెలిచే అవకాశం ఉంది. మలసాల భరత్ కుమార్ గారు వైఎస్ఆర్సీపీ, నెక్స్ట్ కొనతల రామకృష్ణ గారు జేఎస్పీ ఈజీగా గెలిచే సీటు జేఎస్పీ. అలాగే పెందర్తి పంచగల రమేష్ బాబు గారు జేఎస్పీ ఈజీగా గెలిచే సీట్ ఇది. అదిప్రాయ్ గారు వైఎస్ఆర్సీపీ, అలాగే యలమంచిల సుందరపు విజయ్ గారు, ఇది కూడా జేఎస్పీ గెలిచే సీటు. రామమూర్తి రాజు గారు వైఎస్ఆర్సీపీ, అలాగే పాయకరపేట టఫ్ ఫైట్ మంగళపూడి అనిత, ఇవి మేము 3 years నుంచి గ్రౌండ్ వర్క్ బాగా చేసుకుంటున్నారు. మరి ఏమవుద్దో ఏదేమన్నా సరే ఎవరు నగ్గినా సరే 2-3 వేల ఓట్లు. కంబాల జోగులు గారు వైఎస్ఆర్సీపీని 2,000-3,000 ఓట్లతోటే గెలిచే అవకాశం ఉంది. నర్సీపట్నం చింతకాయల అయ్యన్ పాత్రుడు, అలాగే టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి ఉమాశంకర్, ఇది కూడా ఈజీగా టీడీపీ గెలిచే సీటు. టీడీపీ ఎక్కువగా గెలిచే సీట్లు ఉత్తరాంధ్రలో మనం అనుకున్నాం. ఉత్తరాంధ్రలో ఎక్కువగా టీడీపీకి అవకాశం ఉంది.